ఎంఆర్ రెడ్డి, నెల్లూరు జిల్లా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 9548/2000 జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాము. అనేక సమస్యల మీద మనం ఈరోజు ఈ హైదరాబాద్లో ఉమ్మడిగా ఈ ధర్నాలో అనేక సమస్యలు పరిష్కారం చేసుకొని పోవాలని చెప్పి నిర్ణయించుకొని ఇక్కడికి వచ్చాం. అందువల్ల దయచేసి అందరికీ తెలియజేశారు. 3 గంటల వరకు అందరూ ఎటువంటి ప్రభుత్వాలు గురి కాకుండా బయటికి వెళ్ళిపోకుండా అందరూ ఉండి వాళ్ళందరూ వచ్చే వరకు మన సమస్యలు పరిష్కారం చేసుకొని పోతే బాగుంటుందని కూడా తెలియజేస్తున్నాను. ముందుగా మీకు అందరికీ ధన్యవాదాలు. అలాగే వేదిక ధరించిన సీటు రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ గారికి కానీ, రాములు గారికి కానీ, విజయన్ రెడ్డి కానీ, రవీంద్ర గారికి కానీ, ఇక్కడ ఆదరణ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా నెల్లూరు జిల్లా కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఈరోజు నరసింహారెడ్డి అనేక విషయాలు తెలియజేశాడు. కానీ చాలా లోపాలు కూడా ఆర్టీసీ మేనేజ్మెంట్ కానీ, లేకపోతే పిఎఫ్ ట్రస్టులు కానీ, లేకపోతే భర్తపుర పిఎఫ్ ఆఫీస్ కానీ అనేక సమస్యలు పెండింగ్ పెట్టి కార్మికుల్ని నానాకి ఇబ్బందులు పెడుతున్నారు. ఒకటి చిన్న విషయాలుగా, ఎందుకంటే ప్రాక్టికల్గా మనం పనిచేసేటప్పుడు ఈ లోపాలన్నీ తెలుస్తాయి. మామూలుగా బయట ఒకరోజు 6 రోజు వచ్చి మనం చూసుకోకపోతే తెలియవు. 24 గంటలు అందుబాటులో ఉండి మనం ఏం పని చేస్తున్నామో తెలిస్తే దాంట్లో తప్పనిసరిగా మనకి అనేక అంశాలు కూడా బయటకు వస్తాయని తెలియజేస్తున్నాను. ప్రధానంగా ఇందాక నరసింహారెడ్డి చెప్పాడు, డిమాండ్ నోటీస్ ఇచ్చే క్రమంలో సర్వీస్లో కొంతమంది వస్తాయి, రిటైర్ అయిన వాళ్ళు కొంతమంది వస్తాయి. అసలు ఎప్పుడూ కాగితం ఎవరికి తెలియదు. ఆన్లైన్లో చూసుకోమని చెప్తారు. ఆన్లైన్లో చూసేదానికి డ్రైవర్లు కానీ, కండక్టర్లు కానీ ఎంతమందికి నాలెడ్జ్ ఉంది, ఎంతమందికి మొబైల్లో నెట్ కనెక్షన్ ఉండి ఎంతమంది వేసుకోండారు, కనీసం డిపార్ట్మెంట్ కన్నా తెలియజేయాలా, లేకపోతే ఆ మొబైల్ కన్నా మెసేజ్ పంపిస్తే చూసుకుంటారు. అట్లా కాకుండా డిమాండ్ లెటర్ ఇచ్చి మనం చూసే లోపల 2 నెలలు అయిపోయి ఉంటుంది. అప్పటికే వాడు నెల ముందు పంపించుంటాడు. మన కాల పరిమితి 2 నెలలు ఉంటుంది కరెక్ట్గా. మనం చూసే లోపల నెల అయిపోద్ది. ఇంకా నెలలో డబ్బులు చూసుకోవాలి. 4 లక్షలు 5 డబ్బులు కట్టమంటే ఏడ దొరుకుతాయి? ఆన్లైన్ అడిగేళ్ళకి ఈ కాల పరిమితి అయిపోద్ది. కట్టలేక తర్వాత ఇబ్బంది పడే పరిస్థితి కూడా వస్తుంది. అట్లా కాకుండా సీరియల్ నెంబర్స్ ప్రకారం కానీ, స్టాఫ్ నెంబర్ ప్రకారం కానీ గతంలో సర్వీస్లో చాలామందికి ఇచ్చారు. పాపం అందరికీ వాళ్ళు తెలియలేదు. ఎందుకంటే ఎట్టుందంటే పిఎఫ్ పరిస్థితి డబ్బులు దండుకోవడం, వాళ్ళ అకౌంట్లు వేసుకోవడం, పెన్షన్లు ఇస్తే ఇస్తామో లేకపోతే లేదో పరిస్థితిలో ఉన్నారు. వాస్తవంగా ఈరోజు అయితే సర్వీస్లో ఉండే వాళ్ళకి ఐర్ పెన్షన్ ఇవ్వకుండానే మామూలు పెన్షన్ మంజూరు చేస్తున్నారు. ఎందుకంటే డబ్బులు కట్టించుకొని డిమాండ్ లెటర్ ఇస్తే నిదానంగా ఇప్పుడు వడ్డీ వస్తుంది. వాటికి మనకి అంటే అకౌంట్లు వేసుకుంటే పిఎఫ్ అకౌంట్ డబ్బులు వడ్డీ వస్తుంటుంది. మనం మామూలు పెన్షన్ ఇచ్చేస్తే 2000 3000 సరిపోద్ది ఉద్దేశంతోనే అనేక మందికి కూడా మామూలు పెన్షన్ మంజూరు చేస్తున్నారు. చనిపోయిన రిటైర్డ్ ఎంప్లాయీ చనిపోయిన భార్యలకు రావాల్సిన విడో పెన్షన్ కూడా ఇటీవల ఆపేస్తారు. 4-5 నెలల నుంచి చేయటం ఏమంటే మాకు తిరగతోటం లేదండి, ముందు ఈ చేయమని చెప్పారు మా కమిషనర్ గారు. అందుకని సర్వీస్లో ఉండే వాళ్ళకి మామూలు పెన్షన్ ఇచ్చే క్రమం ఏర్పాటు చేస్తూ పోతున్నారు. అందువల్ల ఇది తప్పని చెప్పి కూడా మనం తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా దీని మీద కూడా ఇప్పుడు మన పోయిన వాళ్ళు ఏం డిమాండ్ ఉండో మనకు కూడా తెలియదు కాబట్టి అటువంటి ఏదైనా ఉంటే వాళ్ళకి తెలియజేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే మన సర్వీస్లో రిటైర్డ్ అయిన అందరికి కూడా గతంలో మనకి ఆర్టీసీలో చేరేటప్పుడు నామినేషన్ ఫారంలో కానీ, లేకపోతే పిఎఫ్ సంబంధించి డాక్టర్ సర్టిఫికేట్ కానీ చదువు లేని వాళ్ళకి, లేదా ఎంప్లాయ్మెంట్ రిజిస్టర్ కానీ రకరకాల పేర్లతో డేట్ ఆఫ్ బర్త్ చేస్తే కండక్టర్ లైసెన్స్ కానీ, డ్రైవర్ లైసెన్స్ కానీ రకరకాల డేట్ ఆఫ్ బర్త్లు పెట్టారు. మనకు కూడా తెలియదు అది. కానీ ఇటీవల కాలంలో ఆర్టీసీ మేనేజ్మెంటు అవన్నీ సర్చ్ చేస్తూ ఏదైతే ముందు అపార్ట్మెంట్ అయి ఉంటాడో డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చింటాడో దాన్ని తీసుకొని అందరినీ రిటైర్ చేశారు. ఒకరిని వరుస పెట్టి అందరినీ. ఇప్పుడు ఏముందంటే వాళ్ళ కండక్టర్ లైసెన్స్, డ్రైవర్ లైసెన్స్ పెట్టి ఆధార్ కార్డు తెచ్చుకొని ఉంటే ఇప్పుడు ఆయన అది పక్కన పెట్టేసి నువ్వు ఇచ్చిన నామినేషన్ ఇచ్చినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ వేసావు దాని ప్రకారం నేను రిటైర్ చేస్తున్నాడు. కానీ ఆధార్ కార్డులో ఇప్పుడు పేరు మారటం లేదు. ఆధార్ కార్డులో పేరు మార్చడం లేదు, డేట్ ఆఫ్ బర్త్ మార్చడం లేదు. అనేక మంది మా జిల్లాలో దాదాపు 10 మంది ఉన్నారు అటువంటి వాళ్ళు. అనేక సార్లు తిరిగాము, విజయవాడ తిరిగాము, హైదరాబాద్ తిరిగాము, కడపకు పోయినా కానీ ఎప్పుడు వీరు పచ్చుకోవటం లేదు. ఎందుకంటే అనేక సార్లు మనం మాట్లాడినా కానీ వాళ్ళు సరైన సమాధానం చెప్పడం లేదు. ఇటీవల కాలంలో ఆర్టీసీ మేనేజ్మెంట్ జీవో కూడా ఒకటి ఇచ్చింది. అయ్యా మీరు 5 ప్రూఫ్లు తీసుకురండి, తప్పనిసరిగా మేము మీకు అందరికీ న్యాయం చేస్తామని చెప్పారు. అనేక మందిని విజయవాడ పంపిస్తే 5 ప్రూఫ్లు తెమ్మని చెప్పారు. 5 ప్రూఫ్లు తీసుకోకపోతే ఇది కాదండి ఎంఆర్ఓ సర్టిఫికేట్ కావాలంటాడు. మళ్ళీ ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఎంఆర్ఓలు లేకపోతే ఆర్డీఓలు ఊరినే ఇస్తారా? నెల్లూరులో ఆర్ఎం గారిని కలిసాము. గతంలో ఆర్ఎం గారు శాస్త్రి గారు ఉండే ఆయన కలిసాము. ఆయన తీరా మనం రెడీ చేసే లోపల రిటైర్డ్ అయిపోయాడు. మళ్ళీ కొత్త ఆయన ఆర్ఎం ఇన్ఛార్జ్ ఒక ఆయన వచ్చాడు, ఆయన కలిసాము. ఆయన సరే రెడీ చేసే ఆయన కూడా ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాడు. మళ్ళీ 3వ కృష్ణ వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ
ఈయన కాడికి పోతే ఆయన కొత్తగా నేను ఇప్పుడు వచ్చానండి, నాకు ఇంకా అంత అవగాహన లేదు, నేను మళ్ళీ దీన్ని తొందరలో చేస్తానని చెప్పి ఆయన చెప్పడం. మా పీఓని అడిగితే ఏం చెప్తారంటే అవన్నీ ఉత్తుత మాటలండి, వాళ్ళు కళ్ళు తిరుగుతారు మీకు చెప్తున్నారు, ఏడవద్దు ఎవరు మారుస్తారు, డేట్ ఆఫ్ బర్త్ ఎవరు మారుస్తారు, అది తేలికైన విషయం అని చెప్పి ఈయన అంటాడు. ఇటువంటి వాళ్ళు దాదాపు 10 మంది ఆ డేట్ ఆఫ్ బర్త్ మారకుండా పేర్లకు రకరకాల తేడా వచ్చి ఇబ్బంది పడుతున్నారు. మనం వాస్తవంగా నెల్లూరులో 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఒక్కొక్కరికి ఆధార్లో డేట్ ఆఫ్ బర్త్ మార్చి 15,000 ఇస్తామా మార్చమని చెప్తే మమ్మల్ని నుంచి కాదంటే 15,000 లక్ష రూపాయలు ఇచ్చి మేము మార్చలేము, మేము హైదరాబాద్ పిఎఫ్ ఆఫీస్ పోయి అక్కడ పోయి ఆధార్ సెంటర్కి పోయి మార్చుకోండి అని చెప్తున్నారు. ఇక్కడ ఆధార్ సెంటర్కి వస్తే ఇక్కడే మార్చే అవకాశం లేదంటే మీరు ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ దగ్గర కలెక్టర్ దగ్గర కానీ లెటర్ తీసుకోవడం వాళ్ళు చెప్తారు. ఇటువంటి పెండింగ్లు కూడా మనం ఇందాక చెప్పాల్సింది ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి మళ్ళీ ఇక్కడ ఉండే పెద్దలు కూడా నోట్ చేసుకొని భవిష్యత్తులో అటువంటి ఇబ్బందులు కూడా వస్తే దాన్ని నివారించాలని కూడా మేము తెలియజేస్తున్నాం. అలాగే పిల్లల పేర్లు గతంలో ఎంప్లాయీ బతికున్నప్పుడు పిల్లల పేర్లు ఇచ్చుంటారు, అప్పుడు సర్టిఫికేట్ గిట్లే ఉండవు, చిన్నపిల్లకాయలు అప్పుడు రాస్తారు. ఇప్పుడు 10th క్లాస్ సర్టిఫికేట్ తెమ్మంటారు, 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉండే పేరు ఆధార్లో ఉండాలంటారు, ఆధార్లో ఉండే పేరు బ్యాంక్ పాస్బుక్లో ఉంటారు, బ్యాంక్ పాస్లో ఉండే పేరు పాన్ కార్డులో ఉండాలంటారు. ఇవన్నీ చేసేళ్ళకి 2-3 సంవత్సరాలు పెట్టారు. ఈ 2-3 సంవత్సరాల కాగితాలు తీసుకొస్తే పెండింగ్ పెట్టేసేది సంవత్సరాలు తిప్పడం, ఈ విధంగా చేస్తూ ఇబ్బందులు పాలు చేస్తున్నాం కూడా తెలియజేస్తున్నాం. అలాగే అట్లా హైదరాబాద్ కానీ కడప కానీ మన కనీసం పిఎఫ్ ట్రస్ట్ కూడా విజయవాడలో కూడా ఎంప్లాయీ లోపలికి పోయి సమస్యలు అడిగితే మీరు కౌంటర్లు ఇచ్చేసి వెళ్ళిపోండి అని అంటారు. కనీసం ఒక డండీ ఫారం తీసుకున్న తర్వాత అక్నాలెడ్జ్మెంట్ అని ఇవ్వకుండా వెనక్కి పంపిస్తున్నారు. ఇవ్వకపోతే మనం ఏం చేస్తాము? ఇప్పుడు అనేక పిఎఫ్ సెక్షన్లో కొత్తగా ఐజీఎంఎస్ అని పెట్టున్నారు, గ్రీవెన్స్ రిజిస్టర్ పెట్టుంటారు ఒకటి. దాంట్లో మనం చేసేవాడు ఏముంటాడంటే మీరు అన్ని పంపించే కరెక్టే అండి, అక్నాలెడ్జ్మెంట్ లెటర్ నెంబర్ కొట్టమంటాడు. అది ఏడుంది మన దగ్గర? పిఎఫ్ హౌస్లో డండి తీసుకున్నాడు, మళ్ళీ దాని అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చి మనకి రిసిప్ట్ ఇచ్చి పంపిస్తే దాన్ని మనం అప్లై చేసుకుంటే తప్పనిసరిగా కేసు తెలుస్తుంది. వేలాది కేసులు వస్తుంటాయి సంవత్సరానికి. ఈ వేలాది కేసులు ఎతకాలంటే కష్టం అయిపోయి లేవని ఒకటే మాట చెప్తాను కదా. అటువంటిది కూడా ప్రతి ఎక్కడ పిఎఫ్ ఆఫీసులో ఇచ్చినా మనం ఏమి ఇచ్చినా కానీ అక్నాలెడ్జ్మెంట్ తప్పనిసరిగా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము చేస్తున్నాము. అలాగే ఐర్ పెన్షన్ గతంలో ఐర్ పెన్షన్ 2013, 2017లో మనకి పే స్కేల్ జరిగినాయి. 2013లో పే స్కేల్ జరిగితే సంవత్సరం తర్వాత అరియర్స్ ఇచ్చారు మనకి. 2017 పే స్కేల్ జరిగితే సంవత్సరం 10 నెలల తర్వాత అరియర్స్ ఇచ్చారు. వీళ్ళు ఏం చేస్తారంటే మనం రిటైర్డ్ అయిన తర్వాత అరియర్స్ ఇచ్చి ఎప్పుడు ఇస్తారు? మనకి 2017 తీసుకుంటే 2017 నుంచి 19 ఫిబ్రవరిలో ఇంప్లిమెంట్ చేశారు. అది సంవత్సరం 10 నెలల తర్వాత. ఈ సంవత్సరం 10 నెలల తర్వాత మేనేజ్మెంట్ ఆర్టీసీ మేనేజ్మెంట్ ట్రస్ట్ డబ్బులు పంపించారు ఆ సంవత్సరం అరియర్స్. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు సంవత్సరం 10 నెలలు ఆగిపోయినాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఇవ్వలేదు కాబట్టి ఆ సంవత్సరం 10 నెలల ఇంట్రెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే దామోష 1.16 ఆ దామోష కానీ ఎంప్లాయీ మీరే కట్టాలా, అవన్నీ కడితేనే మేము రివిజన్ చేస్తామని చెప్పి మళ్ళీ పెండింగ్ పెట్టారు. మనం విజయవాడలో కూడా అరుణ మేడంని కలిసాము, డిప్యూటీ సీఓ గారిని కలిసి నేనేం చేశానంటే నేను కూడా 2-3 సార్లు మాట్లాడాను. వాళ్ళు అంగీకరించడం లేదు. మీరు తలా 2-3 లక్షలు డబ్బులు కట్టాలి కదా, అందుకని ఎందుకులే అవన్నీ విరమించుకోమని చెప్తుంది ఆమె సలహా ఇవ్వటం. ఇక్కడ వచ్చే కార్మికులు ఏం చెప్తారు? మేము డబ్బులు కట్టుకుంటాం కదా, మేము ఏం చేయాలా, మాకు ఎందుకు పెన్షన్ 2-3 వేలు పెరగదు కదా, మన లైఫ్ లాంగ్ ఆయనకి వస్తుంది, ఆయన చనిపోయిన భార్యకి కూడా వస్తుంది. అదన్నా అని చెప్తే పరిష్కారం కాకుండా అది కూడా పెండింగ్లో పెట్టి మనం తిప్పుకుంటూ ఉన్నారు. అదేవిధంగా హైర్ పెన్షన్ రికవరీ చేసి ఇప్పుడు ఆర్టీసీలో చేరినప్పటి నుంచి హైర్ పెన్షన్ రికవరీ చేసి పెన్షన్లు ఇవ్వకుండా ఉండేవాళ్ళు 2 రాష్ట్రాలు దాదాపు ఒక 10,000 మంది దాకా ఉన్నారు. దాంట్లో నెల్లూరు 1 డిపో మేనేజర్ మురళి గారు ఉన్నారు, ఆయన కూడా డిపో మేనేజర్. ఆయన కూడా హైర్ పెన్షన్ రికవరీ చేస్తున్నారు. కానీ ఇప్పటికి కూడా ఆ పెన్షన్ మంజూరు కాలే. ఏమంటే మేము 2005లో 2006లో లెటర్ ఒకటి ఇచ్చాం మీకు, ఆ లెటర్ కానీ మాకు ప్రొడ్యూస్ చేయగలిగితే పెన్షన్ మంజూరు చేస్తూ ఉంటారు. అది ఎవరు చూడాలి? అది ఇక్కడ ఉండే పిఎఫ్ ట్రస్ట్ కానీ లేదా ఆర్టీ భక్తపుర ఆఫీస్ వాళ్ళు కానీ లెటర్ వెరిఫై చేయాలి, ఆ లెటర్ వచ్చిందా లేదని. అది మీరు తెచ్చుకోండి, మీరు ఎంప్లాయీ మీద తెచ్చుకుంటే మేము శాంక్షన్ చేస్తామని చెప్పి అటువంటి కేసులు పెండింగ్లో పెట్టున్నారు. వాళ్ళ నాన్నకి ఇబ్బందులు పడుతున్నారు. అది కూడా మనం పరిగణలో తీసుకొని ఎన్ని కూడా వాళ్ళకి తెలియజేయాలని చెప్పి కూడా మనం చేస్తున్నాం. అదేవిధంగా 2015 నుంచి కొంతమంది కార్మికులు ఆయన ఎంప్లాయీ బతికే ఉంటాడు, ఆయన అనివార్య కారణాల వల్ల భార్య ఇంట్లోంచి వెళ్ళిపోవటం లేకపోతే ఏదో జరగద్దంటే మనకు చెప్పకుండా మిస్ అయిపోయి ఉంటుంది. ఆమె ఇప్పుడు ఏం చెప్తారంటే అయ్యా నా భార్య మిస్ అయిపోయింది కాబట్టి నాకు పెన్షన్ చేయమంటే పెన్షన్ మంజూరు చేయమంటే ఏం చెప్తారంటే ఆ మిస్ అయినట్టు సర్టిఫికేట్ పోలీస్ రిపోర్ట్ తెమ్మని చెప్తారు, లేదు చనిపోతే డెత్ సర్టిఫికేట్ తెమ్మని చెప్తారు, లేదు బతికుంటే ఆధార్ కార్డు తెమ్మని చెప్తారు. ఇటువంటి కేసులో 3 ఉన్నాయి.
ఆయన కాడికి పడితే ఆమె ఏమవుతాయి, నేను ఎప్పుడో 20 సంవత్సరాలు నా మొగుడిని వదిలేశానంటే నాకు సంబంధం లేదు ఆయనతో ఇవ్వంటుంది. లేదు పోలీస్ రిపోర్ట్ కాడికి పోతే ఇప్పుడు పోయి అడిగితే ఎస్పీ గారు అంటే 20 సంవత్సరాల నాటి మిస్టేక్ గురించి కంప్లైంట్ ఇస్తారు, మీరు ఇప్పుడు ఏ విధంగా ఇవ్వాలండి ఎంక్వైరీ చేసి అని చెప్పి ఎస్పీ గారు చెప్తారు. ఇంకా బతికిన మనకు డెత్ సర్టిఫికేట్ ఇస్తారు, ఇవ్వలేరు కదా. లేదు ఆధార్ కార్డు ఇవ్వమంటే ఆమె రాదు, నాకు సంబంధం లేదంటుంది. ఈ విధంగా ఒక ముగ్గురు 2015 నుంచి అంటే 9 సంవత్సరాలు అయింది ఇప్పటికి పెన్షన్ మంజూరు కాల. మనకి తిరిగి అలసిపోయి ఏం చేయాలో అర్థం కాక మనం పోటీమెట్టి ఆడుతున్నాం. దీని పరిష్కారం ఏంది, ఏ విధంగా చేయాలా అనేది కూడా ఇటువంటి విషయాలు కూడా ఆయన తెలియజేస్తే బాగుంటున్నాము. అలాగే తెలంగాణ రాష్ట్రంలో 2014లో మనకి విభజన జరిగింది, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు జరిగింది. కానీ అగ్రిమెంట్లో 10 ఏళ్ల తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 10 ఏళ్ళ పిఎఫ్ ఆఫీసులు కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులన్నీ కూడా రాష్ట్రం వారికి విభజన జరగాల. కానీ 2000 జూన్ 4వ తేదీ అయిపోయింది, 10 సంవత్సరాలు జరిగి ఈ సంవత్సరం. కానీ ఇప్పుడు కూడా పిఎఫ్ హైదరాబాద్లో పెట్టి మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు. ఎందుకంటే ఈరోజు మేము హైదరాబాద్ రావాలంటే ఆర్టీసీ బస్సుల్లో 50% టికెట్ పెట్టుకొని రావాలా. ఎంత ఉంది, 450 రూపాయలు. మాకు వచ్చే పెన్షన్ 2000. ఒకసారి హైదరాబాద్ ఇచ్చిపోతే ఆ జీతం పెన్షన్ సరిపోద్ది. అటువంటి ఇబ్బంది పెడుతున్నారు. అందువల్ల ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి పిఎఫ్ ఆఫీసులకి డివైడ్ చేసి అట్లా విజయవాడ కానీ పంపించగలిగి తప్పనిసరిగా కొన్ని కేసులు అక్కడే లోకల్గా పరిష్కారం చేసే అవకాశం ఉంటుంది. అది కూడా ఇందాక పోయినటువంటి ఆయన పిఎఫ్ ట్రస్ట్ బోర్డు నెంబర్ కూడా తెలిస్తే బాగుంటుందని కూడా మనం తెలియజేస్తున్నాము. అలాగే అనేక మంది ఇంకా కొన్ని కారణాలు చెప్పాలా. ఈ ప్రభుత్వాలు ఏర్పాటు చేసినప్పటి నుంచి 2019 నుంచి ఈ రోజు వరకు 2024 5 సంవత్సరాల నుంచి ఈ స్టేట్లో ఉందో నాకు తెలియదు, ఆంధ్రప్రదేశ్లో ఎన్కాష్మెంట్ డివోర్స్లో 70% ఉన్నారు. రిటైర్డ్ అయిన వాళ్ళు 2019 ఇప్పుడు దాకా ఎన్కాష్మెంట్ 70% ఉన్నారు. వాళ్ళకి ఎన్నిసార్లు మాట్లాడినా కానీ గతంలో మనకి గ్రాడ్యుయేట్ ఇవ్వకుండా ఆపిండారు. అప్పుడు విజయవాడలో 2023లో ధర్నా చేసాం భారీ ఎత్తున. అప్పుడు అందరికీ గ్రాడ్యుయేట్ రిలీజ్ చేశారు. మళ్ళీ ఎన్కాష్మెంట్ పెండింగ్ పెట్టారు. మళ్ళీ ఇప్పుడు అనేక సార్లు మనం జిల్లా అధికారులతో మాట్లాడినా కానీ మాకు సంబంధం లేదండి ఎండీ గారితో మాట్లాడినట్టు. ఎండీ గారితో మాట్లాడితే ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్తో మాట్లాడమంటాడు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మాట్లాడితే సీఎం గారిని కలవమంటారు. ఈ విధంగా మనకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా 5 సంవత్సరాలు ఇవ్వకుండా పెండింగ్ పెట్టినారు. అది కూడా పరిష్కారం చేసే దిదిగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. అట్నే బస్సుల్లో గతంలో మనకి అల్ట్రా డీలక్స్ వరకు ఫ్రీ ఉంది, సూపర్ లగ్జరీలు లేదు. అన్ని బస్సులు సూపర్ నైట్ ఎక్స్ప్రెస్లు కానీ లేకపోతే లాంగ్ జర్నీ సర్వీసులు అని ఎక్స్ప్రెస్లు లేవు, అల్ట్రా డీలక్స్లు లేవు. అన్నీ ఎత్తేసి కేవలం సూపర్ లగ్జరీ బస్సులో పెట్టారు. ఇప్పుడు మనం ఎక్కడికి ప్రయాణం చేయాలి హాఫ్ టికెట్ తీసుకొని పోవాలా. మన దురదృష్టం ఏమంటే గతంలో సురేంద్రబాబు గారు ఎండీ గారు ఉన్నప్పుడు మన రాష్ట్ర కమిటీ విజయవాడలో కూర్చొని ఆ సంబంధం జరిపాము ఆయనతో. సార్ మేము రిటైర్డ్ అయ్యాము, మీకు వచ్చే 1000 రూపాయలు 2000 పెన్షన్ వస్తుంది. ఈ వచ్చిన పెన్షన్ ఛార్జీలు కూడా చాలా విద్యాధరపురం హాస్పిటల్ రావాలని కానీ డబ్బులు పెట్టుకొని రావాల్సి వస్తుంది, చాలా కష్టాలు పడుతున్నాము. మాకు రిటైర్డ్ అయిన కార్మికులకి భార్య భర్తలు అల్ట్రా సూపర్ లగ్జరీ వరకు ఫ్రీ అని చెప్పి అడిగాం. ఆయన సమ్మతించాడు, పాపం ఇస్తా అని చెప్పాడు. దురదృష్టం ఏమంటే ఉండరు లేదు నాకు తెలియదు, ఎంప్లాయీస్ యూనియన్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఆడికి పోయి ఎండీ గారితో మాట్లాడి నువ్వు రిటైర్డ్ అయిన వాళ్ళకి బస్ పాసులు ఇస్తే వాళ్ళు హ్యాపీగా బస్సులో తిరుగుతున్నారు, మేము సర్వీస్లో ఉన్నాము, మాకు కూడా ఇవ్వాలా, మొగుడి పిల్లల ఇద్దరికి కూడా బస్సులు ఫ్రీగా అని చెప్పేది. ఎండీ గారు ఒకటే మాట అన్నాడు, మీరు ఒక 50,000 మంది వాళ్ళకి 50,000 మంది 1,00,000 మందికి నేను ఫ్రీ బస్ పాసులు ఇస్తే బస్సులు మొదలు పెట్టుకోవాలండి, ఏమన్నా పద్ధతి ఉందా, మీరు కూడా రిటైర్ అయితే బస్సులు తిరగొచ్చు కదా అని అంటే ఒప్పుకోవాలి వాళ్ళు. అందువల్ల అది కూడా మనకు పెండింగ్ పడింది. ఇటీవల అనేక సార్లు మనం సంప్రదించామని పెండింగ్లో ఉంది. అందువల్ల ఈ సమస్యలన్నీ మనం పరిష్కారం చేసుకుంటూ పోతే తప్పితే ఇప్పుడు అనేక సమస్యలు ఇప్పుడు కరుమలాని గారు ఆయన ట్రస్ట్ బోర్డు సభ్యుడు ఆయన పోయారు, ఆడికి కరెక్టే మనకి ఇబ్బంది చెప్పాడు. కానీ ఈ సమస్యలన్నీ కూడా ఆయన దృష్టికి వెళ్ళాలో తెలియదు. ఇప్పుడు మాట్లాడుకొని వస్తారు. అట్లా మనం కనీసం భర్తపురం ఆఫీస్కి పోవాలంటే కంప్యూటర్లు పెట్టుకో 5-6 మంది కూర్చో ఉంటారు. మనం పోగానంటే నెల్లూరు నుంచి వచ్చామండి, నేను నా కేసు ఉందంటే కంప్యూటర్లో చూసి నీది ఇప్పుడే పైకి వెళ్ళిపోయిందండి, నెల రోజులు నీ పెన్షన్ ఛార్జ్ అవుతుంది రావలేదని చెప్పేస్తారు. నెల కాదు సంవత్సరాలు తిరిగినా రాదు. మనం 2-3 నెలల తర్వాత లెటర్ పెడితే అప్పుడు మళ్ళీ డిఎం ఆఫీస్కి లెటర్ పంపిస్తారు. దీంట్లో చాలా తప్పులు ఉన్నాయని చర్చ రమ్మంటారు. ఈ టచ్ చేసుకొని వచ్చి మళ్ళీ సీనియారిటీ పోద్ది, మనం ఇచ్చిన అప్లికేషన్ సీనియారిటీ మళ్ళీ వెనకబడిపోద్ది, ఇంకో 2 ఏళ్ళు పడుతుంది మళ్ళీ. అటువంటి అన్నీ కూడా సీనియారిటీ ప్రాతిపదిక కాకుండా ఎవరి ఇష్టప్రకారం వాళ్ళు చేసుకుంటూ పోతున్న కారణంగానే మనకి రెట్టింపు సమస్యలు తయారైనాయి. ఇది కూడా కాకుండా ఈరోజు హైర్ పెన్షన్ సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. కనీసం గతంలో మనకి
ఇప్పుడు ఈ నరసింహారెడ్డి కానీ చాలామంది సీనియర్లు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి 2014 తర్వాత 14 రిటైర్డ్ అయిన వాళ్ళందరికీ కూడా దాదాపు 14,000 పెన్షన్ వస్తూ ఉంటే ఈరోజు 2024 రిటైర్డ్ వాళ్ళకి కూడా 10,000, 12,000, 13,000 రావటం వల్ల. ఎందుకంటే వాళ్ళ బేసిక్లు చాలా పెరిగి ఉన్నాయి. కానీ ఎందుకంటే ఆర్టీసీ మేనేజ్మెంట్ కానీ ఇటు పిఎఫ్ భర్తపుర ఆఫీస్ వాళ్ళు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎట్ట పెన్షన్ తగ్గించాలి వీళ్ళకి రకరకాల కారణాల చేత వాళ్ళ ప్రోరాట 90 దాకా ఒక పద్ధతి, 90 2014 దాకా ఒక పద్ధతి, 14 రిటైర్డ్ దాకా ఒక పద్ధతి 3 కేటగిరీలుగా చేసుకొని ఆ క్యాలిక్యులేషన్ చేసే క్రమంలో పెన్షన్ పూర్తిగా తగ్గిపోయే పరిస్థితి కూడా ఉంది. గతంలో 20,000 వచ్చేవాళ్ళు కూడా 13,000, 14,000 వస్తుంది. అటువంటి పెండింగ్లు కూడా అనేక జరుగుతున్నాయి. దాని మీద కూడా మనం నిర్దిష్టంగా మాట్లాడి ఇందాక కూడా మన భాస్కర్ గారు చెప్పారు, అనేక మంది కూడా తెలియజేశారు. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని పెన్షన్ గతంలో అయితే ఏదైతే 60 నెలల యావరేజ్ ఉందో లాస్ట్ రిటైర్డ్ అప్పుడు 60 నెలల యావరేజ్ పరిగణలో తీసుకొని పెన్షన్ మంజూరు చేస్తే తప్ప ఇది పరిష్కారం కాదు. ఈరోజు రిటైర్డ్ అయిన వాళ్ళకి కూడా అనేక మందికి 4-5 లక్షల రూపాయలు డబ్బులు ఖర్చుకొని 8,000, 9,000 పెన్షన్ ఇస్తున్నారు. అంటే ఎట్లుందంటే ఇప్పుడు రిటైర్డ్ అయిన కార్మికులకి పెన్షన్ మంజూరు చేస్తే ఇప్పుడు నేను 2016 రిటైర్డ్ అయినా 24 అంటే 8 సంవత్సరాలు అయిపోయింది. 8 సంవత్సరాల నుంచి మనకు అరియర్స్ ఇవ్వాలనుకో, సపోజు నాకు 4-5 లక్షలు అరియర్స్ రావాలా, నాకంటే కట్టించుకుని 4 లక్షలు కట్టించుకుంటారు, నాకు అదనంగా 1 లక్ష ఎక్స్ట్రా ఇవ్వాల్సి వస్తుంది. అందుకని బాగా లేట్ చేస్తే వీళ్ళందరూ చచ్చిపోతారు తొందరగా, ఎవరికి పెన్షన్ చేయాల్సిన అవసరం లేదు ఉద్దేశంతోనే ఈ పిఎఫ్ ట్రస్ట్ వాళ్ళు కావాలని భర్తపుర ఆఫీసు కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కానీ పెన్షన్లు మంజూరు చేయకుండా అందరినీ లేట్ చేస్తే ఎక్కువ మంది చనిపోయిన తర్వాత వీళ్ళు డబ్బులు కట్టలేరు, మనం పెన్షన్ చేయకుండా ఆగిపోద్ది అనే దుర్బుద్ధి ఈ మనసులో పెట్టుకొని ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా సీనియారిటీ ప్రకారం ఎవరైతే రిటైర్డ్ అయ్యారో వాళ్ళకి సీనియారిటీ ప్రకారం కానీ, ఎవరైతే ఆర్టీసీలో సీనియర్గా ఉన్నారో స్టాఫ్ నెంబర్ ఉందో ఆ నెంబర్ ప్రకారం కానీ, లేకపోతే అపాయింట్మెంట్ ఆర్డర్ కానీ పరిగణలో తీసుకొని మనం మంజూరు చేయగలిగితే తప్పనిసరిగా అందరికీ న్యాయం జరగద్దని తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.